అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబు వేల్చిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసి తెలంగాణ జనం షాక్లో ఉన్నారు. రేవంత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ దివాలా తీసింది, కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పులకు వడ్డీలు కట్టాలంటే కూడా నా తాన పైసలు లేవు, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నా తాన పైసలు లేవు, ఉద్యోగాలు ఇద్దామంటే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి కదా, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వడానికి కూడా నా తాన పైసలు లేవు, అసలు మొత్తానికి బడ్జెట్ అంతా ఆగమున్నది, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీకి పోయి ఎవరైనా కలుగుతామంటే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తురు అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడిండు. రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్లకు పైసలు లేవు, మహిళలకు 2500 రూపాయలకు పైసలు లేవు. రేవంత్ అన్న దగ్గర మొత్తం ఖజానా ఖాళీ. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిరు. మరి రేవంత్ అన్న స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, లేకపోతే రోడ్డు కట్టిండా, గవర్నమెంట్ ఆఫీస్ కట్టిండా, హాస్పిటల్ కట్టిండా, లేకపోతే ఏమైనా మెడికల్ కాలేజ్ కట్టిండా? ఏం కట్టిండు? ఏమన్నా అంటే మేము అద్భుతాలు చేసినాం, భూకంపం బదలు వచ్చాం, అమెరికా లెక్క చేసినాం, లండన్ లెక్క చేసినాం, ఇస్తాంబుల్ లెక్క చేసినాం, దుబాయ్ లెక్క చేసినాం తెలంగాణ అని చెప్పి పొద్దుగాలు అయితే డైలాగులు కొడతాడు. ఆ మెస్సీని పట్టుకొచ్చి 10 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ మెస్సీ రావడం వల్ల తెలంగాణకు ఏం లాభం జరిగిందో అర్థం కాలే. రేవంత్ అన్న ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికే 5 కోట్లు పెట్టి రేవంత్ అన్న ఒక గ్రౌండ్ నిర్మాణించుకున్నాడు. తర్వాత 100 కోట్లు పెట్టి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదురుతున్నాయి, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఏం టెన్షన్ లేదు అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పిండు. ఆ ఎంఓయూలు అటే వీకినాయి, ఆ కథ అటే పోయింది. తర్వాత దావోస్ పోయిండు. దావోస్ పోయి 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి, వస్తున్నాయి అని చెప్పి ఊరిచ్చిండు. మరి ఆ 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్టుపోయినాయో, ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఆడి కంపెనీలు వస్తున్నాయి అన్నాడు, రకరకాల డైలాగులు చెప్పిండు అన్న. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? పీజీలు పిహెచ్డీలు చేసేటటువంటి నిరుద్యోగులు ఇప్పటికీ ఇడ్లీ సెంటర్లు పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. బయట ఊర్లోకి కూడా పోయేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఊరుకు పోతే జనాలు అడుగుతారు, వాళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి వీళ్ళు ఏమైనా మరి ఎగ్జామ్ రాసిన వచ్చిందారా ఉద్యోగం అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తలేరు, ఎగ్జామ్ ఏం రాస్తాడు. సో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న పచ్చి అబద్ధాలు. ఏ భారీ బహిరంగ సభకు పో అన్ని అద్భుతాలు చేసేసినాం. రైతు భరోసా పడ్డది ఆల్రెడీ అని చెప్పిండు మొన్న. రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో విడుదల చేసేసినాం, అకౌంట్లో పడ్డాయని చెప్పిండు. ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చిన పరిస్థితి లేదు, పెన్షన్లు ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు, మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, తులం బంగారము అన్నీ అటే పోయినాయి. ఇప్పటిదాకా చేసినటువంటి దిక్కు దికానం పోలే. ఇక రేవంత్ అన్న ఒక డైలాగ్ కొడుతున్నాడు. ఏమని తెలుసా? అది నేను చెప్పడం కంటే మీరు వింటేనే బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న ఇగో తెలంగాణ ప్రజల కోసం రేవంత్ అన్న ఏం చెప్తాడు, గాంధీ కుటుంబం కోసం రేవంత్ అన్న ఏం చెప్తాడో మీరు వినాలి. తెలంగాణ ప్రజల కాడికి వచ్చేసరికి మా తర పైసలు లేవు, ఖాళీ సంచికాడ కొట్లాట, ఏదో లంక బిందెలు అనుకొని వచ్చినాం కానీ ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మరి లంక బిందెల కోసమే అధికారంలోకి వచ్చినట్టున్నాడు. వాడు ఏం లేవు వీడ రియాలిటీ చూస్తే. ఆఖరికి రేవంత్ అన్న గాంధీ కుటుంబం కాడికి వచ్చేసరికి ఆ డైలాగులు ఎట్లుంటాయో వినండి. నేను చెప్పడానికి అయితే మీరు వింటేనే బాగుంటుంది. ఈ వీడియో చూసినాక తెలంగాణ జనం పరిశానలో ఉన్నారు. మాకి నీకేమో పైసలు లేవు, 1000 కోట్లు ఇస్తాం, 5,000 కోట్లు పెట్టి ఏదో కడతాం, ఈ డైలాగులు ఏందని చెప్పి జనం పరిశాన్. ఒకసారి వినుర్రి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఏమైంది వస్తలేదు ఇది ఒకసారి చూడండి. ఇది మళ్ళీ రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి, తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. విన్నారా? తెలంగాణ ప్రజలకు నిధులేమైనాయి, తెలంగాణ ప్రజలకు పథకాలు ఏమైనాయి అని చెప్పి అడిగితే అప్పు ఉడతలేదు, అనా పైస లేదు, తెలంగాణ దివాలా తీసింది అని చెప్తాడు. గాంధీ కుటుంబానికి పైసలు అవసరం ఉన్నాయంటే, ఆర్థికంగా ఏమైనా అవసరం ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒక 1000 కోట్ల రూపాయలు ఇస్తారట. మరి ఆ 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఇవ్వాలి? కార్యకర్తలు ఏమైనా కోట్లు సంపాదించిరా? కార్యకర్తలు ఏమైనా లక్షలు సంపాదించిరా? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి పైసలు?
మీరు సంపాదించిన కోట్లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి రేవంత్ అన్న దగ్గర. రేవంత్ అన్న ఇవ్వాలి, గాంధీ కుటుంబానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే 1000 కోట్ల రూపాయలు. రేవంత్ అన్న వాళ్ళ అన్న రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు, తిరుపతి రెడ్డి ఆయన ఇవ్వాలి, కొండలరెడ్డి చేస్తాడు, వాళ్ళు ఇవ్వాలి. ఏమైనా ఇవ్వాలంటే గాంధీ కుటుంబానికి పైసలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పొట్టు సంపాదించారు, వాళ్ళు ఇవ్వాలి ఏమని ఇస్తే గాంధీ కుటుంబానికి. మళ్ళీ తెలంగాణ సొమ్ము ఇవ్వద్దు, తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొమ్ము ఇవ్వద్దు, గవర్నమెంట్కి వెళ్ళి పైసలు ఇవ్వద్దు. ఏమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా సంపాదించినటువంటి ఆస్తులు, బంగారం గింగారం ఏమైనా ఉంటే కుదవబెట్టి అమ్ముకొని అప్పుడు ఈరి గాంధీ కుటుంబానికి. గాంధీ కుటుంబానికి అట ఏమన్నా అవసరం ఉంటే ఆర్థికంగా 1000 కోట్లు ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలి 1000 కోట్లు? నీకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి పైసలు లేవు, మరి ఆ 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కలెక్ట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అవి చెల్లించు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా బెడ్లు లేనటువంటి పరిస్థితి, ఆ 1000 కోట్ల రూపాయలు కార్యకర్తల దగ్గర వసూలు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఫస్ట్ అరేంజ్ చేపి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెచ్చులుడు మీద పడతా ఉన్నాయి, హాస్పిటల్లో సరైనటువంటి వసతులు లేవు. అట్లీస్ట్ ఏమైనా స్కానింగ్ తీద్దామంటే కూడా ఆ స్కానింగ్ సంబంధించిన మెషిన్లు లేవు, ఆ రిపోర్ట్లు చక్కగా లేవు. అది చేయి, ఆ పని చేయి. గవర్నమెంట్ స్కూల్స్ సొంత స్కూల్స్లో ఇప్పటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు గదే కిరాయి బల్లే, ఇప్పుడు గదే కిరాయి బళ్ళు. ఏం చేశారని చెప్పి మన తాన ఏ చక్కగా ఉండదు. 1000 కోట్ల రూపాయలట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ కుటుంబానికి అవసరం ఉండి ఇచ్చేయవచ్చట. ఏమిటికి ఇవ్వాలి గాంధీ కుటుంబానికి? ఇవన్నీ మాటలు చూస్తుంటే తెలంగాణ సమాజం పరిశాన్లో ఉన్నారు. రేవంత్ అన్నకి ఏమైంది అంటే 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వాలి అంటుండంటే ఆ రోజు కేటీఆర్ ఒక మాట చెప్పిండు. కేటీఆర్ ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి నెలకు 50 కోట్లు 100 కోట్లు అధిష్టానానికి పంపిస్తా ఉన్నాడు అనేటటువంటి మాట కేటీఆర్ గతంలో చెప్పిండు. ఇప్పుడు రేవంత్ అన్న మాటలు చూస్తే గదే అనిపిస్తున్నది. 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ కుటుంబానికి ఆర్థికంగా అవసరం ఉంటే ఇచ్చేయవచ్చు అంటే ఇప్పుడు కేరళ ఎన్నికలలో ఏమైనా పోతున్నాయా ఎట్లా మరి అర్థమైతలేదు. కేరళ ఎన్నికలలో 100 కోట్లు 200 కోట్లు మరి తెలంగాణ నుండి ఏమైనా వసూలు చేసి ఏమన్నా ప్లాన్ చేస్తారా? లేకపోతే నిజంగానే నెలకు 100 కోట్ల రూపాయలు అధిష్టానానికి ఏమైనా పోతున్నాయా ఎట్లా? ఇప్పుడు చాలామంది అంటారు బయట, నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ నేను ఎలిగేషన్ చేస్తున్నా అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం సీట్లో కంటిన్యూ కావడానికి కారణమే రేవంత్ అన్న ఉంటేనే వసూళ్ళు అవుతాయి, రేవంత్ రెడ్డి ఉంటేనే మనకేమైనా ఆర్థికంగా బలంగా ఉంటామని రేవంత్ రెడ్డి కావాలని రాహుల్ గాంధీ ఉంచుతా ఉన్నాడు ముఖ్యమంత్రి కుర్చీలోనే చర్చ ఉంది. నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి ఒక పంచాయతీ, రకరకాల గుసగుసలు వినబడుతున్నాయి. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కావాలనే సీఎం సీట్లో రాహుల్ గాంధీ ఉంచుతున్నాడు. ఎంత పెద్ద పంచాయతీ అయినా, ఎన్ని గొడవలైనా, ఎన్ని లొల్లులైనా కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఉంటేనే అటు ఇటు వసూలు గీసులు చేసి ఏమన్నా అధిష్టానానికి పంపించేది ఉంటే పంపిస్తాడు, లేకపోతే కాన్ పని అని చెప్పి ఇదో చర్చ వస్తుంది. ఈ 1000 కోట్ల రూపాయలు ఏంది, అధిష్టానానికి పంపుడు ఏంది? అవసరం ఉంటే గాంధీ కుటుంబానికి అవసరం ఉంటే ఏం చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం గాంధీ కుటుంబం? సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని రేవంత్ అని చెప్తాడు. ఎస్, ఓకే, ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 100 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ అమరవీరులు పెట్రోల్ పోసుకొని చనిపోతూ ఉన్నారు, తెలంగాణ కోసం బస్సు కింద పడి ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి, ఇక నేను చూడలేకపోతున్న వాళ్ళ బాధ అని చెప్పి ఆ బాధ తట్టుకోలేక సోనియా గాంధీ యాక్సెప్ట్ చేసింది. అంతే తప్ప సోనియా గాంధీకి ప్రేమ పుట్టి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేయాలని అట్లా కాదు. చాలామంది బయట చనిపోతూ ఉన్నారు, ఆమెకు బాధ అనిపించింది, వాస్తవం. అరే పాపం పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు జనం, ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ కోసం, సరే ఇచ్చేద్దామని చెప్పి ఆ బాధ అనిపించి ఇచ్చిందామా. రేవంత్ అన్నేమో ఎవరు కొట్లాడనట్టు, ఎవరు పోరాటం చేయనట్టు సోనియా గాంధీ కావాలనే తెలంగాణ ఇచ్చినట్టు చెప్తాడు. ఎంతమంది అమరవీరులు 1400 మంది బలిదానాలు చేసుకున్నారు కదా, 1400 మంది తెలంగాణ కోసం చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ పోరాటం చేస్తేనే కదా సోనియా గాంధీ సంతకం పెట్టింది తెలంగాణ కోసం. ఏదో సోనియా గాంధీ ఎవరు చచ్చిపోకముందు ఆమెనే స్వచ్ఛందంగా సంతకం పెట్టి తెలంగాణ ఇచ్చినట్టు చెప్తాడు అన్న. ఇప్పుడు గాంధీ కుటుంబం ఎంతో చేసింది మన తెలంగాణ కోసం. ఓ 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు అందరం తలుసుకుంటే ఇంతింత పోగు చేస్తే 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఏమైనా ఆర్థికంగా అవసరం ఉంటే ఇవ్వచ్చు అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలంటున్నా? మరి అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక 1000 కోట్ల రూపాయలు రెడీ చేసి తెలంగాణ రాష్ట్రంలో యూరో బత్తాలు తేర్రి, తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయి గవర్నమెంట్ స్కూల్లో ఇబ్బంది పడుతున్నారు, సరైనటువంటి భోజనం పెట్టుర్రి, రోడ్లు చక్కగా లేవు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పటిదాకా చాలామందికి రాలే, పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు, 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యి, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా బెనిఫిట్స్ లేవు, వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వలే. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది కాంగ్రెస్ కథ. అన్న పొద్దుగాల లేస్తే డైలాగు, అద్భుతాలు చేసినాం, మేము చేసిన అద్భుతాలు ఎవరు చేయలే. చర్చకు రెడీయా కేసీఆర్?
నువ్వు చేసినావా నేను చేసినావా చూద్దాం, మరి చర్చకు దా అని చెప్పి కేటీఆర్ పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే క్లబ్లకు పబ్లకు రానని చెప్పింది నేను, పెద్ద మనిషి. క్లబ్లకు పబ్లకు రాను, మరి ఎడిగిపోతాడు అన్న? ఆయనతో ఢిల్లీకి వారిపోయిండు. కేటీఆర్ వీడికి రా, నువ్వు ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నాం, ఇక ముంగడ కెమెరాలు ఉంటాయి, నేను రెడీ దేనికన్నా అని చెప్పి చర్చకు పోతే రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. ఏమన్నా అంటే రేవంత్ అన్న ఢిల్లీలోకి వెళ్ళి ఏం చెప్పినట్టు తెలుసా? నేను ఢిల్లీకి పోతా అని తెలిసే నువ్వు ఇవాళ వెచ్చిలో మీటింగ్ అని అన్నాడట. కేటీఆర్కు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడనే సంగతే తెలియదట. అంటే ఇంత కథ ఉంటుంది అన్నది. అసలు ఈ వీడియో చూసినాక ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇంకా క్లియర్ వీడియో కూడా ఉన్నది చూడండి, క్లియర్గా అన్న చెప్పిన మాట. అన్నలకి అన్న ఏం చెప్తారో వినూరు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. విన్నారా? తెలంగాణ ప్రజల కోసం మరి రైతు బంధు ఏమైందన్న, రుణమాఫీ, పెన్షన్లు ఇవన్నీ ఏమైనాయి అన్న అంటే మా తాన పైసలు లేవు. గాంధీ కుటుంబానికి పైసలు అవసరం ఉన్నాయంటే 1000 కోట్లు ఇస్తారట. ఇప్పుడు వీళ్ళు అప్పులు అయిపోయినాయి, దివాలా తీసినాం, ఆగం అయిపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది. ఇవన్నీ మీరే కదన్న చెప్పింది. ఇవాళ మళ్ళీ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎడికెళ్ళి వస్తాయన్న? ఈ డైలాగులు ఉంటాయి అన్నయ్య. నేను మాట్లాడితే మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇదే. తెలంగాణ ప్రజలు బయట ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆగమాగం పరుస్తుంది పల్లెటూర్లలో. నేను చూపిస్తా 2-3 రోజులలో పల్లెటూర్లలో నేను తిరుగుతా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మూసీ ఫ్రంట్ రివర్ అని ఉంటుంది, 5,000 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ అన్న గాంధీ స్టాచ్యూ కట్టిస్తాడు, పెద్దది, అంబేద్కర్ కంటే పెద్దది. ఇప్పుడు ఇట్లా విమానంలో పోతే ఫస్ట్ గాంధీ స్టాచ్యూ కనబడాలి మనకు, ఇంత పెద్దది కట్టింది కదా రేవంత్ అన్న అని చెప్పి. మహాత్మా గాంధీ స్టాచ్యూ కట్టిస్తాడట. సరే కట్టియని, ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్, కట్టియాలి ఓకే. కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పబ్లిక్ని ఇబ్బంది పెట్టి కట్టడం ఏంది? ఇప్పుడు ఆ గాంధీ స్టాచ్యూ కట్టాలంటేనట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-20 ఎకరాలని ఖాళీ చేయాలన్నట. సుమారు 500 కుటుంబాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కళ్ళు 10 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు పెట్టి ఇల్లులు కట్టిరు, విల్లాలు కట్టుకున్నారు. సరే ఆర్థికంగా ఉన్నవాళ్ళు కట్టుకున్నారు, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు లోన్లు పెట్టి కూడా కట్టుకున్నారు. 1 కోటి రూపాయలు, 80 లక్షలు, 60 లక్షల రూపాయలు లోన్లు పెట్టి. అంటే ఇప్పుడు ఆ ఇల్లులన్నీ కూల్చేస్తే సామాన్యుడికి ఉన్నటువంటి డ్రీమ్ ఏంది? ఇల్లు కొనుక్కోవాలని. అప్పు చేసినా సరే హైదరాబాద్లో ఇల్లు ఉండాలి అనే డ్రీమ్ ఉంటుంది. ఏదో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లులు కూల్చేసి పరిహారం ఎంత ఇస్తావు? 2 కోట్ల రూపాయలు ఇల్లుకు గవర్నమెంట్ 2 కోట్లు ఇస్తుందా? ఇయ్యదు. 60 లక్షలు, 70 లక్షలు ఇస్తారు. అంటే ఆయన లాస్ కావాలా? ఈఎంఐలు ఎవడు కడతాడు మరి? లోన్ ఎవడు కడతాడు మరి? ఇవాళ ఇల్లులు అన్నీ కూల్చేస్తాం, రోడ్డున పడాలి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఏం డబుల్ బెడ్రూమ్ ఇస్తారు? 2-3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇలా డబుల్ బెడ్రూమ్ ఉండమంటే ఉంటారా? ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కోసమే, పోనీ అది ఏమంటారు FTL బఫర్ జోన్ అంటే కాదు, కేవలం గాంధీ విగ్రహం కోసం 500 కుటుంబాలను ఖాళీ చేయమని చెప్తున్నారట. నోటీస్ కూడా పంపించిన చర్చ ఉంది. ఇప్పుడు మేము అడిగే పోతా ఉన్నాం, చూడాలి అక్కడ కూడా పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంటుందో. సో రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు, 1000 కోట్ల రూపాయలని, అధిష్టానానికి 1000 కోట్ల రూపాయలు ఆయన చెప్తున్నాడు. మరి ఎందుకు ఇస్తాడో ఏమో తెలుస్తలేదు. మరి ఏమిటికో వాళ్ళకి ఏమైనా ఆర్థిక అవసరాలు ఉంటే మరి అంటే ఇండైరెక్ట్ హింట్ ఏమని ఇస్తున్నాడా? రాహుల్ గాంధీకి మనం 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తున్నాడా? లేకపోతే ఏమైనా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడా? ఒకవేళ ఇచ్చినా కూడా ఆ ఇచ్చిందని చెప్పి బయటపడ్డది అనుకో, మేమే కార్యకర్తలు తలయిని తీసుకొని ఇచ్చినాం అని అంటాడా రేపటి రోజు? ఏం జరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్. చూడాలి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.